ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం దళిత యువకుడు రాజు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఎలిజా. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా జరిగిన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఏర్పాటు చేసిన షటిల్ టోర్నమెంట్ను ప్రారంభించిన జట్టు గురునాథరావు. జీలిగిమిల్లి మండలం ములగలంపల్లిలో చేపట్టిన ఫీవర్ సర్వే పర్యవేక్షించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మురళీకృష్ణ. చింతలపూడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజా. జంగారెడ్డిగూడెం మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ వారోత్సవ వేడుకల్లో భాగంగా 5వ రోజు మానవతా అధ్యక్షులు ఎలికే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ వజ్రకిరణ్, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చేతుల మీదుగా రోగులకు రొట్టె, పాలు, పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా ఉపాధ్యక్షురాలు త్రిపుర సుందరి, దల్లి ఆంజనేయరెడ్డి, మాథ్యూస్, గోపాలరావు, సభ్యత శ్రీనివాస్, మానవతా కార్యదర్శి పల్లి వెంకటరెడ్డి, కోశాధికారి గంధం గోపాలకృష్ణ, సత్యనారాయణ, ఎలికే వరప్రసాద్, దల్లి పెద్దవీర్రాజు, దల్లి కళావతి, దల్లి జ్యోతికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం దళిత యువకుడు ముప్పిడి రాజు కుటుంబాన్ని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా శుక్రవారం పరామర్శించారు. బాధితులకు తాను అండగా ఉంటానని, మృతుని కుటుంబంలో మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా బాధితుల వద్ద నుండి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో ఎమ్మెల్యే చరవాణిలో మాట్లాడి దర్యాప్తు వేగవంతంగా చేసి నిజమైన నిందితులను పట్టుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు, వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు. బ్రహ్మశ్రీ గరిమళ్ళ వెంకటరమణ వీరంపాలెం సిద్ధాంతి ఆశీస్సులతో జంగారెడ్డిగూడెం కొత్త మున్సిపల్ ఆఫీసు వద్ద వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులచే శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. 8 గంటలకు ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకం అనంతరం అష్టోత్తర పూజా కార్యక్రమాలు. సాయంత్రం 7 గంటల వరకు అమ్మవారికి 21 రకాల హారతులతో ధూపదీపాలతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మానేపల్లి హర్షవర్ధన్ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు కోవిడ్ నిబంధనలను అనుసరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎర్ర నాగేశ్వరరావు దంపతులు, కోలా సుబ్రహ్మణ్యం, వివిమాల్ అధినేత ఈశ్వరరావు, దువ్వ రామకృష్ణ, లక్ష్మీనారాయణ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 3వ శుక్రవారం అమ్మవారికి గాజులతో అలంకరణ జరుగుతుందని, భక్తులందరూ ఈ వేడుకలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ తెలియజేశారు. पद्मोद्भवा जगन्माता देवी विश्वेश्वरी शिवा विश्वप्रिया वेदमाता लक्ष्मी शंकरवल्लभा ब्रह्म विष्णु महादेनाजनंदा बुद्धा जयिताचार्याज्ञानंदा देवेश्वरी महादेवी सर्वब्रह्मांड नायिका नमस्कमवातुम्ये नारायणे नमो नमः वामदेवानंदो. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జట్టు గురునాథరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జన్మదిన కేకును కట్ చేసి కార్యకర్తలకు, రాజీవ్ గాంధీ అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జట్టి మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారతదేశంలో కమ్యూనికేషన్ విప్లవం రావడానికి ప్రధాన కారకులు ఐటీ రంగాన్ని యావత్ భారతదేశానికి పరిచయం చేసిన తొలి ప్రధాని రాజీవ్ గాంధీ అని, భారతదేశాన్ని కమ్యూనికేషన్ రంగంలో ఉన్నత శిఖరాలపై నిలబెట్టింది రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
దేశంలో సంపద సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అని, ప్రభుత్వ సంపదలను కాపాడింది కాంగ్రెస్ పార్టీయేనని, అభివృద్ధిని పరిచయం చేసి ప్రజలకు అందించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కాగా జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ నందు ఏపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గౌతు సత్యేంద్రబాబు ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ను గురువారం సాయంత్రం ఏర్పాటు చేయగా జట్టు గురునాథరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నొలకాని నాగబాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలూరు ఫణికుమార్, కార్యదర్శి వీరవల్లి సోమేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌతు సత్యేంద్రబాబు, మొగిలిడి శ్యామ్, బొరుసు ప్రసాద్, గోపిశెట్టి ప్రసాద్, పిండి రాము, మామిడి రాము, జమీర్, పజిల్, టైలర్ రామారావు, మద్దిపాటి శ్రీను, కుల్లి రామసూర్రెడ్డి, డాక్టర్ రమణ, సతీష్, దిర్సిపోము సోమరాజు, గొల్లపల్లి కొండ, దొన్న శివ, కార్పొరేట్ శివ, ప్రభు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయనకి జయంత్యోత్సవం నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశానికి చేసిన సేవలు యువత గుర్తుంచుకోవాలి. ఆయన చేసిన ఆ రోజు ఐటీ రంగం తీసుకొచ్చిన పుణ్యఫలమే ఈ రోజున మన దేశవ్యాప్తంగా అనేక మంది ఐటీ ఉద్యోగాల్లో మరి స్థిరపడి ఈ దేశాభివృద్ధికి పాటుపడారంటే రాజీవ్ గాంధీ గారి తాలూకా కృషి. ఈ రోజున పరిస్థితులకు చూస్తుంటే మనకి ఈ దేశం అధోగతి పాలైపోయే పరిస్థితుల నుంచి మరలా తిరిగి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం ద్వారా రాజీవ్ గాంధీ గారి ఆశయాలు నెరవేర్చే దిశగా మన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం ఇంద్రనగర్ కాలనీలో ఎంపీపీ పాఠశాల నందు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 4వ వార్డు కౌన్సిలర్ వల్వల్ తాతాజీ మాట్లాడుతూ మెగాస్టార్ పిలుపులో భాగంగా ప్రతి అభిమాని 9 మొక్కలు చొప్పున నాటి వాటి పెరుగుదల బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సూరిబాబు, కోశాధికారి చండీశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, పాండు, సాయి నరేష్, లామినేషన్ శ్రీను, రాజు, వల్లి, ప్రింటర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండే సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్, చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ, జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో గత 50 సంవత్సరాలుగా వస్త్ర రంగంలో అపారమైన అనుభవంతో తడికమళ్ళ బ్రదర్స్ వారు వినయంగా సమర్పిస్తున్న సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం. మీ ఇంటర్ రంజాన్ సెలబ్రేషన్స్ కు ఇది మీ సకుటుంబ వస్త్రాలయం.
కుర్రకారు కలల ఫ్యాషన్ ప్రపంచం, మధ్యతరగతి మనోహర వస్త్రలోకం, సంపన్న వర్గాల సుందర వస్త్రాలయం, మీ మా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్. మగువలు మెచ్చే కళాత్మక డిజైన్లతో కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ, క్యాట్లాగ్, కాటన్ చీరలు, టీనేజ్ గర్ల్స్ కు నచ్చే పంజాబీస్, గాగ్రాస్, చుడీదార్స్, ఎథ్నిక్ వేర్, లాంగ్ ఫ్రాక్స్, ట్రెడిషనల్ వేర్, యూత్ ఫ్యాషన్ కు నచ్చే బ్రాండెడ్ రెడీమేడ్స్, చిన్నారులు కోరుకునే వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ లభించును. 3 అంతస్తుల మెగా షాపింగ్ మాల్ మీ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. విద్యా వికాస్. ఐఐటి జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించి జంగారెడ్డిగూడెం పేరును దేశవ్యాప్తంగా మారుమ్రోగించిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్. ఒలింపియాడ్, ఎస్ఎస్సి, ఇంటర్, ఐఐటి, ఎంసెట్ ఎటువంటి ఫలితాల్లోనైనా జిల్లాలోనే అగ్రగామి విద్యా సంస్థ విద్యా వికాస్. సుమారు 4 ఎకరాల్లో 1 లక్ష చదరపు అడుగుల భవన సముదాయంలో సువిశాల ప్రాంగణాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ విలువలకు ప్రాముఖ్యతనిస్తూ ఎక్కడా సాధ్యం కాని విధంగా విద్యార్థి వర్క్ షాప్స్, సెమినార్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అత్యంత అధునాతనమైన కంప్యూటర్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్. అప్లాండ్ ఏరియాలో సుమారు 120 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించిన అతిపెద్ద విద్యా సంస్థ విద్యా వికాస్. 6వ తరగతి నుండి ఐఐటి, మెడికల్, క్లాట్ అండ్ సివిల్స్ ఫౌండేషన్స్ కొరకు ఎంతో ప్రత్యేకమైన విద్యా వికాస్ లక్ష్య ప్రోగ్రామ్. కేజీ నుండి 5th చిన్నారులకు ప్లేవే మెథడ్స్ ద్వారా రూమీ ఎడ్యుకేషన్ మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన అత్యుత్తమ ఉపాధ్యాయ బృందం. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 223 239 223 139 91699 69939 and 91699 69929. వెల్కమ్ బ్యాక్. జీలుగుమిల్లి మండలం ములగంపల్లిలో చేపట్టిన ఫీవర్ సర్వే ప్రక్రియను డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మురళీకృష్ణ పర్యవేక్షించారు. జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారికి అందించాల్సిన వైద్య సేవలపై వైద్య పంచాయతీ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ ములగంపల్లిలో ఒక డెంగ్యూ కేసు నమోదైందన్నారు.
అలాగే 5 అనుమానాస్పద డెంగ్యూ కేసులు ఉన్నాయని, జ్వరాలతో బాధపడుతున్న వారికి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. శానిటేషన్ బాగోలేదని, మంచినీటి సమస్య ఉందని వంటి సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. శానిటేషన్ పనులపై పంచాయతీ సిబ్బంది సూచనలు చేసినట్లు మురళీకృష్ణ తెలిపారు. ఈరోజు మనం సీజనల్ డిసీజెస్ గురించి విస్తృతంగా అన్ని విలేజెస్లో ఫీవర్ సర్వే, శానిటేషన్ డ్రైవ్ చేయడం జరుగుతుంది అంటిలో సీజన్ అయిపోయి 1-2-3 మంత్స్ వరకు. అందుకోసం మనం ఇక్కడ ఫీవర్ సర్వే ఎలా జరుగుతుంది, దట్టు ఒక సస్పెక్టెడ్ ఫీవర్ డెత్ వచ్చింది, దాని గురించి మనం ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అసలు రిపోర్ట్ గురించి అన్ని చూసుకునే దానికి వచ్చాను. చూస్తే ఇక్కడ అంతా ఫీవర్ సర్వే అయితే బాగానే జరుగుతుంది. 2 ఫీవర్ కేసెస్ నోట్ అయినాయి. అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లా కాకుండా కొంచెం అంటే ప్రజలు అడగడం ఏంటంటే మొత్తం శానిటేషన్ మాకు బాగాలేదు అని చెప్పారు, వాటర్ ప్రాబ్లం ఉంది అన్నారు. తర్వాత సర్చ్ చేస్తామని చెప్తాము, అయిపోతుంది. శానిటేషన్ కూడా కంట్రోల్ సెక్రటరీ గారికి తర్వాత వీళ్ళకి సర్పంచ్ గారికి చెప్పడం జరిగింది. వాటర్ శాంపిల్స్ కూడా తీసుకొని టెస్ట్ చేస్తాము. ఏమైనప్పటికీ అందరూ ఇంటిలో ఇంటిలో నీరు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ లార్వాని మళ్ళీ దోమలాగా వచ్చి ఆ దోమ ఇన్ఫెక్టెడ్ అయ్యి డెంగ్యూ పేషెంట్ని కుట్టి మళ్ళీ కుడితే మనకి చాలా ఇబ్బందిగా, మనకు కూడా డెంగ్యూ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెంగ్యూ అనేది ఒక వైరల్ డిసీజ్. మనకి డెంగ్యూ వచ్చినంత మాత్రాన అందరికీ ఏం అవ్వదు. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుని కొంచెం పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్ అవి తీసుకుంటే తగ్గిపోతుంది. ఎవరికో మాత్రమే సీరియస్ అవుతుంది. కాబట్టి భయపడిన అవసరం లేదు. అలా అని చెప్పి అజాగ్రత్తగా ఉండకుండా ఎవరికైనా ఫీవర్ నోట్ అవుతే వెంటనే మనకి దగ్గర ఉన్న ఏఎన్ఎం, ఆశాకి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు ఫీవర్ సర్వే వచ్చినప్పుడు కోవిడ్ శాంపుల్ తీస్తారనేసి అలా కొంచెం చెప్పకుండా కొద్దిమంది అలా ఉంటున్నారు. కొద్దిగా ఏదైనా ఫీవర్ నోట్ అవుతే మనకి ఇంటిమేషన్ ఇస్తే మనం కొంచెం వాళ్ళకి సింపుల్గా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్లో సరిపోతుందా, లేదంటే ఏదైనా పిఎస్సికి రెఫర్ చేయాలా, లేదన్నా ఏదైనా ఇంకా ఎక్కడికైనా రెఫర్ చేయాలా, అలా మనం కేర్ తీసుకునే దానికి ఉంటుందని నా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. చింతలపూడి మండలానికి 1300 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయని నోడల్ అధికారి డాక్టర్ కిరణ్ చైతన్య తెలిపారు. శుక్రవారం, శనివారాల్లో మండలంలోని అన్ని సచివాలయాల్లో వీటిని 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. చింతలపూడి మండలానికి 1300 కోవిడ్ వ్యాక్సినేషన్ డోసులు రావడం జరిగిందండి. మన గౌరవనీయులైన కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు రేపు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగబోతుందండి. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో 18 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళ వారికే మనం వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి 18+ మేల్ ఆర్ ఫీమేల్ ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీ స్త్రీలకు, అలాగే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 10 సంవత్సరాల పిల్లలు తల్లికి ఫీడింగ్ ఇస్తున్న మదర్కి అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన చింతలపూడి మండలంలో ఉన్న ప్రతి సచివాలయంలో ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుంది. సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. టోటల్ మన చింతలపూడి మండలంలో ఉన్న ప్రతి సచివాలయంలో ఈ రోజు రేపు కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుంది. చింతలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కమిటీ చైర్మన్గా ఆతుకూరి సుబ్బారావు, సభ్యులుగా నిమ్మగడ్డ దుర్గారావు, బొల్లం వెంకటలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ రైతులకు సహకార సంఘాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, దళిత నాయకుడిని చింతలపూడి సహకార సంఘం చైర్మన్గా ఎన్నిక చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇది మన జగనన్న ప్రభుత్వంలో సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సహకార సంఘం కార్యదర్శి బాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు జానకిరెడ్డి, రాజేష్ నాయుడు, గంధం చంటి, ఇమ్మానియేల్, శానంపూడి కాంతారావు, కాటూరి ఏలియా తదితరులు పాల్గొన్నారు. ఒక సంతోషకరమైన ఈ అవకాశాన్ని, ఈ యొక్క విధానాన్ని నాకు ఇచ్చినటువంటి మన ఎలిజా గారికి నేను సర్వదా కృతజ్ఞుడిని.
వారు రాజకీయాల్లో కొనసాగినంత కాలం వారి అడుగుజాడలు నడుస్తూ వారి యొక్క ఆదేశానుసారంగా నేను ప్రయాణం చేస్తానని మీ అందరూ ముందు నేను ప్రమాణిస్తాను. సర్పదేశం ఇది మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు, ఏ రాష్ట్రంలోనూ లేదు. చట్ట ప్రకారం నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ అమలు చేయాలి అని ఏ రాష్ట్రంలో లేదు. కేవలం మన రాష్ట్రంలోనే ఉంది. అది కేవలం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు అని నేను సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాను. అంతే కదా, నామినేటెడ్ పనులతో కూడా అది 50% రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చట్టం చేయడం జరిగింది. మనందరూ గుర్తుండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం దళిత యువకుడు రాజు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఎలిజా, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా జరిగిన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఏర్పాటు చేసిన షటిల్ టోర్నమెంట్ను ప్రారంభించిన జట్టు గున్నాథరావు. జీలిగిమిల్లి మండలం ములగలంపల్లిలో చేపట్టిన ఫీవర్ సర్వే పర్యవేక్షించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మురళీకృష్ణ. చింతలపూడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.